ఈ వీడియోలో ఫోర్త్ మోడల్ సమ్స్ ఎలా చేయాలో చూద్దాం. ఆల్రెడీ మనం ఫస్ట్ మోడల్లో √3 ఇలా ప్లస్లో ఉన్నప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేయాలి, 1 డిఫరెన్స్ వచ్చేలాగా తెలుసుకున్నాం. మరి ఇక్కడ దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి అంటే మనకి ఎలాగా 3ని 1 డిఫరెన్స్ వచ్చేలా ఫ్యాక్టరైజేషన్ చేయాలి. కానీ మనకి అది పాసిబుల్ అవుతుందా? అవ్వట్లేదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇక్కడ 3 ఉంది కదా, ఈ 3 వాల్యూని ఇక్కడ మనకి ప్లస్ వాల్యూ ఉంటే ఆఫ్టర్ నెంబర్స్ రాసుకోవాలి, అలాగే మైనస్ వాల్యూ ఉంటే బిఫోర్ నెంబర్స్ రాసుకోవాలి. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ప్లస్ వాల్యూ ఉంటే ఆఫ్టర్ నెంబర్స్, మైనస్ వాల్యూ ఉంటే బిఫోర్ నెంబర్స్. ఇక్కడ మనకి ఇప్పుడు ప్లస్ అనే వాల్యూ ఉంది కాబట్టి ఆఫ్టర్ నెంబర్స్ రాసుకుందాం. సో ఇక్కడ ఏంటి 4, 5, 6 ఈ ఆఫ్టర్ నెంబర్స్ అవుతాయి. ఇప్పుడు దీన్ని 2ని మనం 1 డిఫరెన్స్ వచ్చేలాగా 4ని 1 డిఫరెన్స్ వచ్చేలాగా మనం రాయలేం, అలాగే 5ని కూడా 1 డిఫరెన్స్ వచ్చేలా రాయలేం. కానీ 6ని 2 3s కింద రాయొచ్చు. సో చూడండి, 2కి 3కి మనకి ఎక్కడ ఉంది ఆన్సరు, ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ సమ్ చూడండి, సేమ్ యాజ్ 7 కూడా మనం 1 డిఫరెన్స్ వచ్చేలా ఫ్యాక్టరైజేషన్ చేయలేం. అలాంటప్పుడు 7 ప్లస్ వాల్యూ కదా మనకు కావాల్సింది, మైనస్ అయితే బిఫోర్ రాస్తాం, ప్లస్ కాబట్టి ఆఫ్టర్ రాసుకుంటున్నాం. 8, 9, 10, 11, 12 ఆల్రెడీ మనం ప్రీవియస్ చూసాం. 8ని ఫ్యాక్టరైజేషన్ చేయలేం, అలాగే 9ని కూడా 1 డిఫరెన్స్ వచ్చేలా చేయలేం, 10ని కూడా చేయలేం, అలాగే 11 కూడా చేయలేం. ఇక్కడ 12 మాత్రం చేయగలం మనం. అలాగా 3 4s 12, ఇక్కడ 1 డిఫరెన్స్ వచ్చింది. కాబట్టి ఇవి మీరు చెక్ చేసుకోండి ఒకసారి, రాయగలమా రాయలేమా అనేది. ఇక్కడ చూడండి 3 4 మనకు ఆన్సర్ ఏది ఉంది, ఇది ఉంది. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.